సరే, ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, మన ఆ, అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడే ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు, తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు.